కానీ పేతురు గారు చాలా గొప్ప విశ్వాసపరుడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని మాటకి లోబడినటువంటి వ్యక్తి. రాత్రంతా ప్రయాసపడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ధోనిని లోతుకు నడిపించి ఆ చేపల పట్టుటకు వలలు వేయి అనంగానే, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ ఒక్క మాట అంటాడు అక్కడ, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. నీ మాట చొప్పున వల వేస్తా. ఏం చొప్పున? నీ మాట చొప్పున. నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట చొప్పున. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మా కష్టం మీద, మా ప్రయాస మీద మాకు నమ్మకం దొరకలేదు. నా కష్టాన్ని నమ్ముకొని రాత్రంతా వెళ్ళా. చేపలు పట్టడంలో మనం దిట్ట, ఇవాళ టన్ను చేపలు లాక్కురావాలి ఎలాగైనా సరే అని మేబీ జబ్బలు తెరుచుకుంటూ వెళ్ళుంటారు, వెళ్ళి నలుగురు ఐదుగురు. కానీ వీళ్ళ బలం, వీళ్ళ శక్తి, వీళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకున్న కొత్త కొత్త వలలు కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళ వలలు నమ్ముకొని వెళ్ళారు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వెళ్ళారు, వాళ్ళ బలాన్ని నమ్ముకొని వెళ్ళి నిరాశతో నిస్పృహతో తిరిగి వచ్చారు. కానీ ఇక్కడ పేతురు గారు ఒక మాట అంటాడు, నీ మాట చొప్పున మరలా నేను బయలుదేరతా. హల్లెలూయా. ఇది ఎంత అద్భుతం. యేసయ్య మాటను గనక మనం నమ్మితే, యేసయ్య మాట చొప్పున గనక మనం చేస్తే ఎలాంటి అద్భుతాలైనా యేసయ్య నీ జీవితంలో చేయగలడు. ఆమేన్. దానికి సాదృశ్యమే పేతురు గారు. అయ్యా నీ మాట చొప్పున నేను వల వేస్తా అని విశ్వాసంతోనంట యేసయ్య చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా లోతుకు పానిచ్చి వలలు వేసాడంటండి. విస్తారమైన చేపలంట. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయండి. హల్లెలూయా. ఏమైపోతుందంట? వలలు సైతం పిగిలిపోయే అంత చేపలంటే ఎన్ని చేపలు లాగేశారో అప్పటికి. అర్థమవుతుందా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం యేసయ్య మాట చొప్పున మనము జీవించేవారిగా ఉంటున్నామా లేదా? యేసయ్య మాట చొప్పున మనం అడుగులు ముందుకేస్తే, యేసు చెప్పిన ప్రతి మాటను మనం గట్టిగా పట్టుకుంటే, అవిశ్వాసం, అపనమ్మకం లేకుండా ఎలాంటి అద్భుతానైనా చేయగలడు. హల్లెలూయా.